everyone, welcome to my channel Nitya Vlogs. Please do subscribe to my channel and follow me for more videos. ఈరోజు వచ్చేసి క్యారెట్ రైస్ అండి. క్యారెట్ రైస్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ గానే నేను తీసి పెట్టుకున్నానండి క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇక్కడ ఫస్ట్ స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీరా వేస్తున్నానండి. ఇక్కడ నేను జీరా వేసిన తర్వాత ఫస్ట్గా మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదండి, అవి తీసుకొని వేసేయండి. కాసేపు అయ్యాక మీరే చూడండి, అవి కొంచెం కలర్ మారుతాయి. కలర్ మారాక ఇక్కడ నేను కరివేపాకు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ నేను ఇక్కడ టర్మరిక్ వేస్తున్నానండి. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకుంటున్నానండి. క్యారెట్ వేసిన తర్వాత కొంచెం కలపండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కాసేపటికి నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఇక్కడ నేను లిడ్ క్లోజ్ చేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ వరకు అలా ఉంచి తీసేయండి. ఇక్కడ నేను 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి కొంచెం ఫ్రై అవుతుంది. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసేసుకున్నానండి. సాల్ట్ తగినంత వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కావాలనుకుంటే కారం కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను అవి వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేశానండి. ఇక్కడ 2 మినిట్స్ తర్వాత తీసిన తర్వాత చూడండి ఆయిల్లో ఫ్రై అవుతుంది. బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రైస్ అండి, కొంచెం పొడి పొడిగా ఉండాలి. ఈ రైస్ ఇందులో వేసేసుకొని బాగా కలిపేసేయండి. మొత్తం బాగా కలవాలన్నమాట. మొత్తం కలిసిన తర్వాతనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. బాగా కలిపేసి మూత పెట్టేసానండి. ఆఫ్టర్ 2 మినిట్స్ ఒక 2 or 3 మినిట్స్ అలా పెట్టేసేయండి. స్లిమ్లో పెట్టేయండి. చూడండి ఇక్కడ ఆఫ్టర్ దట్ పొగలు బాగా వచ్చినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరే ట్రై చేయండి ఇంట్లో ఈజీగా 10 మినిట్స్లో